మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. మోకాళ్ళ నొప్పుల సమస్య గతంలో 50 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల 30 దాటిన వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యని ఇంట్లోనే ఉంటూ డాక్టర్ని కలవక ముందే ఎలా తగ్గించుకోవచ్చు, మన జీవన విధానంలో మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతుల గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. అలాగే తీసుకునే ఆహారం గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం సీనియర్ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఒక 50+ అలా చూస్తే ఇప్పుడు 30+లో కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది సార్. దీనిలో అసలు ఈ సమస్య రావడం అధిక బరువు వల్లే వస్తుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? తీసుకోవాల్సిన ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు? ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు కుర్రాళ్ళకి, మధ్య వయసు వారికి కూడా వచ్చేస్తున్నాయి. ఏదో వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు వచ్చిందంటే అర్థం ఉంది. దానికి ఇంతవరకు ఎవ్వరు గమనించిన విషయం నేను ప్రత్యేకంగా దీన్ని విశ్లేషించి అసలు మూల కారణం ఏంటో కనుక్కోవడం జరిగింది. ఎందుకు ఈ చిన్న వయసులో ఎముక పెళుసుదనం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, కండరాల నొప్పి వస్తున్నాయి అంటే గతంలో మనం మంచినీళ్ళు ఎక్కడి నుంచి తాగేవాళ్ళం? కాలువలు, చెరువులు, పంచాయతీ నీళ్లు, బావులు, మున్సిపాలిటీ నీరు. వాళ్ళు మనకి ఆదాయ వనరులు పెరిగిపోయినాయి, అవేవి తాగటం లేదు. ధనిక వర్గాలందరూ కూడా RO ప్లాంట్ నుంచి 20 లీటర్ల వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాం. హోటల్కి వెళ్ళినా తాగేది అయ్యే, రైల్వే స్టేషన్లో తాగేది అయ్యే, పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాటిలో దాంట్లో ఉండవలసిన ఖనిజ లవణాలన్నీ తీసేస్తున్నారు. దీనికి RO ప్లాంట్ వాళ్ళు TDS అనేది పెట్టాలి. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్, TDS అంటారు. అది 80-180 మధ్యలో రీడింగ్ పెట్టాలి. కానీ వీళ్ళు పెట్టరు. వీళ్ళు ఏం పెడతారు? 10, 5 పెడతారు. ఈ TDS అధికంగా ఉంటే అంత రుచి ఉండదు. సాల్ట్స్ అన్నీ కాల్షియము, మెగ్నీషియము, రకరకాల ఖనిజ లవణాలన్నీ తీసేసి కేవలం నీళ్లు మాత్రం ఉంటే చాలా రుచికరంగా ఉంటాయి. మనం మార్కెట్లో లీటర్ బాటిల్ కొనుక్కుంటాం కదా, రకరకాల కంపెనీలు అమ్ముతున్నారు కదా, 15 రూపాయలు, 20 రూపాయలు. రైల్వే స్టేషన్, రైల్వే బోర్డు వాళ్ళు కూడా అమ్ముతున్నారు. అట్లు కూడా అంతే. అసలు TDS ఎంత ఉంటుంది అంటే వాళ్ళతో 0. తాగటానికి అతి రుచిగా ఉంటాయి, మధురమైన నీరు. కనుక నేను అడిగా TDS ఏంట్రా అని అడిగితే వాళ్ళు అంటారు, సార్ 80-180 మీ శాస్త్రం ప్రకారం మేము పెడితే ఎవరు కొనరండి, ఏంటి ఇట్టున్నాయి, సప్పగా ఉన్నాయి మీ నీళ్లు, రుచిగా లేవు. అవతరాడి ప్లాంట్ చాలా రుచిగా ఉన్నాయంటే వీళ్ళిద్దరి మధ్యలో అనైతిక పోటీ. దాంతో ఎవరు కూడా ఉండవలసిన TDS పెట్టక ఖనిజ లవణాలను మొత్తం ఖాళీ చేసి మనకు తెల్లగా కనపడతాయి నీళ్లు, ఖనిజ లవణాలు లేని నీళ్లు. ఎవరైతే RO ప్లాంట్ నీళ్లు, ఇప్పుడు ఒక్కసారి మీరు అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చూడండి, మీరు RO ప్లాంట్ వాటర్ తాగడం మొదలెప్పటి నుంచే మొదలైన ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు. అంతవరకు మీరు బావిలో నీళ్ళు తాగారు, లేదా ఊళ్ళో ఉండగా పంచాయతీ నీళ్ళు తాగారు. అబ్బాయి దగ్గరికి, అమ్మాయి దగ్గరికి, అల్లుడు, కోళ్ళు, మనడు అని హైదరాబాద్ చేరారు. అక్కడికి వచ్చినాక మొదలవుతాయి. ఇంట్లో కూర్చున్నాక పని మానేసిన తర్వాత మోకాళ్ళ నొప్పులు. ఇది చాలా కీలకం. కనుక మనం తప్పనిసరిగా TDS 80 పైన ఉండేలా RO ప్లాంట్ లేదు, మన కిచెన్లోనే మనం ఒక చిన్నది మినీ RO ప్లాంట్ పెట్టుకుని దాంట్లో 80 కంటే పైన పెట్టుకోవాలి. ఈ రోజుల్లో RO వాటర్ కంటే కూడా ఆల్కలైన్ వాటర్ వాడటం మంచిది. ఆల్కలైన్ వాటరు ఇప్పుడిప్పుడే అందరూ వాడకం ప్రారంభించారు. ఆల్కలైన్ వాటర్ వాడే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావు. దాంట్లో pH 7 కాడి నుంచి 10 దాకా ఉంటుంది. 7-10 మధ్యలో pH పెట్టుకోవాలి. ఇక వీటితో పాటు మోకాళ్ళ నొప్పులకి మరో కారణం బరువు. స్థూలకాయమే మన పాలిట శత్రువు. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి స్థూలకాయం ఉంటుంది. థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకుని థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ టాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు. బరువు తగ్గితే ఈ మోకాళ్ళ నొప్పులని పోతాయి. తర్వాత గ్రామాల్లో నివసించే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు
వాళ్ళు ఏదో చెట్టు మెంచి పట్టమో గోడ మెంచి పట్టమో మోకాలకు దెబ్బ తగలటమో లేదా కబడ్డీ ఆడేటప్పుడు మోకాలకు దెబ్బ తగలటం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ గాడిదలు ఉన్నాయి, రాయలసీమలో గాడిదలు ఉన్నాయి. గాడిద వెనకాల నిలబడితే తన్నుతుంది, తంతే మోకాల మీద దెబ్బ తగులుతుంది. ఆ మోకాలకు జరిగిన పాత దెబ్బలు ఓ 10-15 ఏళ్ళ తర్వాత బయటేస్తుంది. ఒక్కసారి గుర్తు చేసుకుంటే కానీ అవి గుర్తురావు. దెబ్బ తగిలింది, అయిపోయింది, కడుక్కుని పోతారు. ఆ విధంగా పాత దెబ్బలు బయటపడతాయి. ఇంకా విటమిన్ డి లోపం, కాల్షియం లోపం, ఫాస్ఫరస్ లోపం, డాక్టర్లు కూడా పసిగట్టిన మెగ్నీషియం లోపం, వీటి వల్ల కూడా ఎముక పెళుసుదనం వచ్చి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు అనగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు విచక్షణారహితంగా నొప్పుల ట్యాబ్లెట్ రాసేస్తుంటారు. అవి వాడితే ఇంక అంతే సంగతులు. కిడ్నీలు ఖరాబు, కిడ్నీలు పనిచేయవు, క్రియాటినిన్ పెరిగిపోతుంది. నొప్పి ట్యాబ్లెట్లు విచక్షణారహితంగా డాక్టర్ రాసినవి వాడినా, మనం వాడినా, మందుల షాప్ వాడిచ్చినా ఇక మన కిడ్నీలు మనవి కాదు, ఇక మనం డయాలసిస్ మిషన్ ఎక్కాల్సిందే. అందువల్ల నొప్పుల ట్యాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లో 10 రోజులు దాటి దీర్ఘకాలికంగా వాడకూడదు. ఇంకా ఎముకల డాక్టర్ అంటాడు, నీకు నొప్పి ఎక్కువ ఉంది కదా, తాత్కాలిక ఉపశమనం కోసం లోపల ఇంజెక్షన్ వేస్తానంటాడు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేస్తారు. అదేదో 10 రోజులు 15 రోజులు పనిచేస్తుంది, మళ్ళీ మొదలే. తర్వాత ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులకి పిఆర్పి ఇంజెక్షన్ మొదలెట్టారు. మన రక్తాన్ని తీసుకుని మన రక్తంలో ఉండే ప్లేట్లెట్ కలిగి ఉన్న ప్లాస్మా అనే ద్రవాన్ని మోకాల్లోకి ఎక్కిస్తారు. ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా బ్రహ్మాండమైన ప్రకటనలు, లక్షల రూపాయలు ఖరీదు, ఎక్కడ చూసినా పేపర్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, న్యూస్ పేపర్లో, టీవీ అడ్వర్టైజ్మెంట్లు, ఈ రకంగా జనాన్ని మోసపుచ్చే పబ్లిసిటీ జరుగుతూ ఉంది. ఈ పిఆర్పి వల్ల నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిందన్నవాడు ఒక్కడు కూడా లేడు. ఇది ఏదో ప్రయోగాలు జరుగుతున్నాయి తప్పనిచ్చి దీనివల్ల చికిత్సా విధానం అని ఎక్కడా కూడా ఏ వైద్య శాస్త్రంలో కూడా నిరూపణ జరగలేదు. ఇక మోకాళ్ళ నొప్పులు అనగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు చేయించేసుకో, మోకాలు మార్పిడి చేయించేసుకో. ఒక కాలుకు నొప్పి ఉందంటే, ఎడమ కాలుకు నొప్పి ఉందంటే ఆయన 2 కాళ్ళకి ప్యాకేజ్ ఇస్తాడు. ఒక చీర కొంటే 2 చీరలు ఉచితము, ఒక షర్ట్ కొంటే ప్యాంటు ఉచితం అన్నట్టు ఆయన చెప్పేది ఏం చెప్తాడు? ఇప్పుడు ఎడమ కాలుకు వచ్చింది కదయా, కుడి కాలుకి రేపో మాపు వస్తుంది కదా, నేను కన్సెషన్ ఇస్తాను. ఒక కాలు అయితే 2 లక్షలు, 2 కాళ్ళు అయితే 3 లక్షలు, నీకు డబ్బు కలిసి వస్తుంది. ఒకేసారి మొత్తం ఇచ్చి రేపో మాపు ఆ మోకాలకు కూడా సమస్య వస్తుంది కనుక 2 కాళ్ళకి చేసేస్తానంటారు. ఈ మోకాళ్ళ మార్పిడి చికిత్స ఈ రోజున అవసరమన్నా లేకపోయినా పని కల్పించుకుని వ్యాపార ధోరణిలో మార్చేస్తున్నారు. ఇదేమో మరి ఆరోగ్యశ్రీ, తెలంగాణ ఆరోగ్యశ్రీలో మోకాళ్ళ చికిత్స లేదు, మార్పిడి చికిత్స లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా లేదు. కొంతమందికి వాపు వస్తుంది, నీరు చేరుతుంది, నడిచేటప్పుడు కిర్రు చెప్పులు ఎలా ఉంటాయి, కిర్రు కిర్రు శబ్దాలు, కటకట టకటక అనే శబ్దాలు కూడా వస్తుంటాయి. ఇక రాత్రిపూట నిద్ర పట్టదు, నరకయాతన, ఏం చేయాలో తెలవని పరిస్థితి. దానికి మనకు కొన్ని చిట్కాలు వచ్చినాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా బరువు తగ్గాలి. తర్వాత తెల్లని అన్నం మానేసి, గోధుమలు మానేసి చిరుధాన్యాలు వాడాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వీటిలలో ఈ ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. రాగి జావ తాగితే ఎముక దృఢత్వం వస్తుంది. అలాగే మినుములతో చేసిన సున్ని ఉండలు ఉంటాయి. సున్ని ఉండలు తిన్నా కూడా మోకాళ్ళ నొప్పులకి చక్కటి ఉపశమనం ఉంటుంది. అలాగే నువ్వులు, నువ్వులు, బెల్లం ఉండలు చేసుకోవచ్చు. లేదా జీడీలని దొరుకుతాయి, బెల్లం పాకంతో చేసి పైన తెల్లటి నువ్వులు అద్దుతారు. వాటి వల్ల కూడా బెల్లము, నువ్వుల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఆకుకూరల్లో అత్యధికంగా కాల్షియం ఉంటుంది, పాలల్లో కాల్షియం ఉంటుంది. ఇక చికెను, మటను, చేపలు. మనం బొమ్మిడాయి చేప ఉంటుంది, బొమ్మిడాయి తినేప్పుడు సన్నటి ముళ్ళు ఉంటుంది, అది నవిలేయాలి. బొమ్మిడాయిలో సన్నటి ముళ్ళు నవిలేస్తే దాంట్లో అధికంగా కాల్షియం ఉంటుంది. పెద్ద ముళ్ళు తీసేయచ్చు. జామకాయ, వెలక్కాయ ఇలాంటి పండ్లలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఇక మనకు ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ మందులు కొన్ని మార్కెట్లోకి అందుబాటులో వచ్చినాయి, అవి వాడచ్చు. లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంటు, తాత్కాలిక ఉపశమనం కొరకు స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్లు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి 3 నెలలు వాడితే
చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇప్పటికి వేల సంఖ్యలో వాడారు అవి. మా అక్క కూడా ఇట్లాగే మోకాళ్ళ నొప్పులు వస్తే ఆమె ఆపరేషన్కి రెడీ అయిపోయింది నాకు చెప్పకుండానే. మళ్ళీ ఎవరో నా వీడియో చూపించారంట ఆమెకి, చూసి ఒకసారి ఎందుకు ప్రయత్నం చేయకూడదు నా దగ్గరకు వచ్చి చికిత్స చేయించుకుంది. 3 నెలల్లో శుభ్రంగా ఆమెకి మోకాలు నొప్పి కాదు, ఈ వాడిన మందులు మోకాలు నొప్పితో పాటు నడుము నొప్పి మెడ నొప్పి కూడా పోయింది. మా కుటుంబంలో ఈ రోజున దాదాపు 100 మంది పైగా ఈ మందులు వాడారు. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇక ఇప్పుడు నేనేమి వాళ్ళకి మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ వాట్సాప్లో ఆ మందులు ఆళ్ళే పంపించేస్తున్నారు. ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ట్యాబ్లెట్తో పాటు మహాబీర గింజలని ఉంటాయి. వన తులసి రాత్రిపూట 1 స్పూను 1 గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయాన పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగాలి. వీటితో పాటు మెగ్నీషియం లోపం ఉంటుంది కనుక, విటమిన్ డి లోపం కూడా ఉంటుంది కనుక MGD3 ఫార్మేడ్ కంపెనీ వాళ్ళది రోజు ఒకటి వేసుకుంటే ట్యాబ్లెట్ మెగ్నీషియం విటమిన్ డి మనకు లభిస్తాయి. అలాగే ఫాస్ఫరస్ లోపాన్ని మనం పూరించడానికి ఆస్టియోఫాస్ 70 మిల్లీగ్రామ్ వారానికి ఒకటి చొప్పున 4 ట్యాబ్లెట్లు ఉంటాయి. 4 వారాలు 4 ట్యాబ్లెట్లు. ఇవే కాకుండా మహిళలకి 45 ఏళ్ళు దాటిన తర్వాత ముట్లు ఆగిపోయి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. అలాంటి వారు లో డోస్ హార్మోన్లు ప్రెమారిన్ అంటారు, PREMARIN 0.625 mg రోజు ఒకటి చొప్పున వేయటం ద్వారా స్త్రీ హార్మోన్లను మనం సరఫరా చేసి తద్వారా ఎముక పటుత్వాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంది. పాలు తాగటం చాలా శ్రేష్టం. తర్వాత తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు వేడి నీళ్ళతో కాపడం, ఐస్ బ్యాగులు పెట్టుకోవటం అనేది చేయొచ్చు. ఈ విధంగా మోకాళ్ళ నొప్పులు ఈరోజు సర్వసాధారణం అయిపోయింది కనుక తొందరపడి ఎవరు మోకాళ్ళ మార్పిడి చికిత్సకు వెళ్ళొద్దు. అవసరమైన వాళ్ళు 1%, 2%, 100కు 1-2 చేయించుకోవచ్చు. తప్పదు. ఈ PRP మాత్రం అది దాదాపు వ్యాపార ప్రకటనలు డబ్బు పొందటానికి ఉపయోగించే ప్రక్రియగా మారింది తప్పనిచ్చి ఒక్కరు కూడా నేను PRP చికిత్స చేయించుకున్నాను నాకు మేలు జరిగిందని చెప్పేవాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. అందువల్ల మనం హెర్బల్ మందులు, ఈ ఆయుర్వేద మందులు వీటిని నమ్ముకొని ఆహార నియమాల ద్వారా థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడి బరువు తగ్గి ఆ విధంగా మోకాళ్ళ నొప్పులకు శాశ్వత పరిష్కారం పొందొచ్చు. నొప్పి తగ్గితే హాయిగా నిద్ర పడుతుంది. కనుక మోకాళ్ళ నొప్పుల పరిష్కార మార్గం మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మహాబీర గింజలు 3 నెలలతో ఆపకూడదు, కొన్ని సంవత్సరాల పాటు వాడవలసి ఉంటుంది. మిగతా ట్యాబ్లెట్లు అన్నీ మానేసిన మహాబీర గింజలు మాత్రం కంటిన్యూగా వాడుతూ ఉండాలి. ఈ మందులన్నీ కూడా మనం వాడుతున్న షుగరు, BP, గుండె జబ్బు మందులతో పాటు అదనంగా వాడచ్చు. ఏమి రియాక్షన్లు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక నొప్పి ట్యాబ్లెట్ వాడి మూత్రపిండాలను మీరు పాడు చేసుకోవద్దు. ఓకే సార్. మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న ఎంతో మందికి మీ సలహాలు సూచనలు అందించారు సార్ అర్థవంతంగా. థ్యాంక్ యూ సో మచ్.